హాయ్ అండి. హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు అని అయితే అనుకుంటున్నాను. బాగుండాలి కూడా. ఓకే అండి. మ్మ్. మరి ఈరోజు రీడింగ్ ఏంటో చూసేద్దామా? ఓకే. హా, ఫస్ట్ అయితే మీ ఎనర్జీ చూస్తాము. తర్వాత మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తాను. ఓకేనా? ఈరోజు మన రీడింగ్ వచ్చేసి అంటే మీ లైఫ్లో అంటే మీరు ఎవరైతే చూస్తున్నారో మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, మేల్ ఫీమేల్ బోత్ ఆఫ్ యూ ఎవరైనా కావచ్చు. వారికి చెప్తున్నాను. ఈ రీడింగ్ వచ్చేసి జనరల్ రీడింగ్ అండి. నాట్ ఏ పర్సనల్ రీడింగ్, ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే. జనరల్ రీడింగ్ అంటే జనరల్గానే తీసుకోండి, పర్సనల్గా మాత్రం తీసుకోకూడదు. ఎందుకంటే ఈ రీడింగ్లో కొన్ని కొన్ని మీకు రిజనెట్ అవుతుండొచ్చు, కొన్ని రిజనెట్ అవ్వకపోతుండొచ్చు. ఏవైతే మీకు రిజనెట్ అవుతాయో అవే మీ ఇవన్నీ తీసుకోండి. రిజనెట్ అవ్వకపోతే జస్ట్ టైంపాస్గా ఒక ఎంటర్టైన్మెంట్ కొని చూడండి. ఓకేనా? లేదంటే లిమిట్ వదిలేసి ఇంకా వేరే ఏమైనా వీడియోస్ ఉంటే చూడండి. ఓకేనా అండి? ఓకే. లైక్ దిస్. అందరికీ పేరు పేరున మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే థ్యాంక్ యూ మీ లవ్వింగ్ సపోర్ట్కి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా నేను ఏదైనా మిస్ అయ్యాను అని మీరు అనుకుంటున్నారా? లేదు. అంటే మీరు ఎలాగో అలాగా నేను ఏదైనా మిస్ అవుతున్నానా లేదా అని మీరు కరెక్ట్గా చూడాలి. కాబట్టి పాయింట్ వైజ్గా రాకుండా పాయింట్స్ మిస్ చేస్తూ వస్తున్నా. అలా అని టారోలో మాత్రం మిస్ చేస్తా అనుకోకూడదు. మాట్లాడే టాపిక్లో మాత్రమే. ఓకేనా? ఈ టాపిక్ ఏంటో చెప్తాను. ఫస్ట్ అయితే ముందు చెప్పేది వినండి. మీ లవ్వింగ్ సపోర్ట్కి థ్యాంక్ యూ. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ ఆల్ ఆఫ్ యూ అందరికీ చెప్తున్నాను. ఓకే. అలాగే ఈ రీడింగ్ వచ్చేసి నేను కోర్సు షఫల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ యొక్క గుడ్ నేమ్ని, అంటే మీ పర్సన్ యొక్క గుడ్ మెమొరీస్ని, తన నేమ్ని 3 టైమ్స్ క్లైమ్ చేసుకోండి. అలాగే క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ ఇవ్వండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అలాగే టైటిల్లో మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే టైటిల్లో నా నెంబర్ అయితే మెన్షన్ చేసి ఉంటుంది. అమౌంట్ అయితే చాలా వరకు తగ్గించబడింది. అమౌంట్ మాత్రం 555 రూపాయలు మాత్రమే. ఓకేనా? ఫుల్ రీడింగ్కి 555 రూపాయలు మాత్రమే. ఎవరికైనా ఈ రీడింగ్ అనేది, ఈ కాంటాక్ట్ నెంబర్ అనేది మన ఛానల్ అనేది అనిత టాక్స్ 1176 అవైలబుల్లో ఉంటుంది. మీ ఈ ఇన్ఫర్మేషన్ ఇట్లా మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఓకేనా? మేల్ ఫీమేల్ ఇద్దరికి బోత్ ఆఫ్ యూ వర్తిస్తుంది. పెళ్ళైన వారు అవ్వచ్చు, పెళ్ళి కాని వారు అవ్వచ్చు, సింగిల్ మదర్, సింగిల్ పేరెంట్ ఎవరైనా చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. మీ కళ్ళ ముందుకు ఎప్పుడు వచ్చినా కానీ మీరు చూడొచ్చు. ఓకేనా? మర్చిపోవద్దు. ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్, మీ లవ్వింగ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను. ఓకేనా? ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మన ఛానల్ ఇలాగే గ్రోత్కి వెళ్తుంది. మన యూట్యూబ్ ఛానల్, మన కుటుంబం, మనం అనేలాగా హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా రీడింగ్స్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్, లవ్లీ బ్రదర్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరూ అర్థం చేసుకుంటున్నందుకు, ఆదరిస్తున్నందుకు మీ ఆదరాభిమానాలు ఇప్పుడు నా పైన ఇలాగే ఉండాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను. ఓకేనా? ఓకే అండి. మరి కార్డ్స్ అయితే నేను షఫల్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా? కంటెంట్ ఏంటో చెప్పలేదు కదా, వినండి. కంటెంట్ చెప్తున్నాను. ఓకే అండి. మీ లైఫ్లో, ఓకేనా, మీ లైఫ్లో మూడో వ్యక్తి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అంట. ఓకేనా? ఆ మూడో వ్యక్తి ఎవరు? ఒకవేళ రొమాంటిక్ పర్సనా, లేదంటే ఇంకెవరైనా ఫ్రెండ్సా, లేదంటే అంటే ఇప్పుడు మేల్ అవ్వచ్చు, మీరు ఫీమేల్ అవ్వచ్చు చూసేవాళ్ళు. అత్త మామలు, తల్లిదండ్రులు, ఎవరైనా కావచ్చండి. లైక్ ఎవరైనా అవ్వచ్చు. మూడో వ్యక్తి అంటే మీ ఇద్దరి మధ్యలో ఒక వ్యక్తి వచ్చారంటే మూడో వ్యక్తి అవుతారు. ఇక్కడ చూసేవాళ్ళు వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, లేకపోతే వైఫ్ కాకపోవచ్చు, హస్బెండ్ కాకపోవచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ మాత్రం చూస్తున్న వారికి ఖచ్చితంగా వర్తిస్తుంది. అర్థమైందండి నేను చెప్పింది? ఫుల్ రీడింగ్ చూసిన తర్వాత అసలు కంటెంట్ ఏంటి, కంటెంట్లో ఉన్న విషయం ఏంటి,
పూర్తి టాపిక్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? టాపిక్ అయితే అసలు మిస్ కావద్దు, అలాగని రీడింగ్ మిస్ కావద్దు. ఓకేనా? నేను కార్డ్స్ షఫల్ చేస్తున్నా. మీ పర్సన్ గుడ్ మెమొరీస్ని ఓకేనా క్లైమ్ చేసుకోండి. క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అనుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ యూనివర్స్ అయితే అనుకోండి. ఓకేనా? ఓకే అండి. అనితా టాక్స్ 1176 ఛానల్ని ఇలాగే ముందుకు తీసుకెళ్ళండి. ఓకేనా? యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే మా వ్యూవర్స్కి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి ఎప్పుడు రీయూనియన్ అవుతుంది అనేది తెలుసుకుందాం. ఓకేనా? నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు వస్తారు మన రీడింగ్లో. ఓకేనా? ఫ్యామిలీలో ఉండి పెడమొహం పెట్టుకున్న వారు కూడా వస్తారు. ఒకే ఫ్యామిలీలో ఉండి కూడా చాలా డిస్టర్బెన్స్ క్రియేటివిటీ అవుతాయండి. వారికి కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఓకేనా? ఓకే అండి, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. మీరైతే మీ పర్సన్ నేమ్ని నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు క్లైమ్ చేసుకోండి. ఓకే, నేను మాట్లాడుతున్నానని మీరు మాట్లాడొద్దు. నేను కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మర్చిపోకుండా క్లైమ్ చేసుకుంటూ ఉండండి. క్లైమ్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకుంటూ ఉండండి. నిశ్శబ్దంగా ఉండి మీ ఫోకస్ అంతా రీడింగ్ పైనే పెట్టండి. అలా పెడితేనే మీకు ఇది రిజనెట్ అవుతుంది. ఓకేనా? ఎంతవరకు రిజనెట్ అవుతే అంతవరకే తీసుకోండి. మిగతా అది ఒకవేళ రిజనెట్ అవ్వకపోతే వేరే రీడింగ్లో చూడండి. అంటే ఇంకా వేరే వీడియోస్ ఉంటాయి కదా, అందులో చూడండి. ఓకేనా? ఫస్ట్ అయితే మీ ఎనర్జీ చెక్ చేస్తాను. ఓకేనా? చూసే వాళ్ళ యూవర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంటుంది, వారి మనసులో ఉన్న పర్సన్ వారి కోసం ఎలాంటి థింకింగ్స్ చేస్తున్నారు, మరి ఆ మూడో వ్యక్తి వల్ల వచ్చే వాగ్వాదాలు కావచ్చు, లేకపోతే ఆ మూడో వ్యక్తి ఎవరు అంటే ఆశ్చర్యపరిచే మాటలు మూడో వ్యక్తి నుంచి ఎలా వస్తున్నాయి. అర్థమవుతుందా అండి? మూడో వ్యక్తి నుంచి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కొన్ని మాటలు వస్తున్నాయి, అంటే కొన్ని టాకింగ్స్. ఓకేనా? కొన్ని విలువైన మాటలు కావచ్చు, విలువైన ఏవైనా కావచ్చండి. ఓకేనా? కొన్ని అయితే కనిపిస్తున్నాయి, మరి అవేంటో చూసేద్దాం. అట్లనే ఇంకొకటి చాలా రీడింగ్స్ ఉన్నాయి, చేద్దాం. ఇప్పుడైతే ఇది ఒకటి చెప్పేస్తున్నా. ఓకే, మీ రీడింగ్స్. ఓకేనా? ఇది ఎవరైతే చూస్తున్నారో వారికి మీ ఎనర్జీస్ చెక్ చేస్తున్నా. స్ట్రెంగ్త్, జడ్జిమెంట్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, సిక్స్ ఆఫ్ సోర్డ్స్. 2 కార్డ్స్ వచ్చాయండి. ఓకే, 9 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ కప్స్, జస్టిస్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, ద వరల్డ్, ఫైవ్ ఆఫ్ కప్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ ఏంటో చూద్దాం. చూడండి, ఇది బాటమ్ ఆఫ్ ద డెక్. దీని వెనకాల ఫిజికల్ బాండింగ్ ఉంది, దీని వెనకాల ఇది ఉంది. ఓకే, చూసారు కదా, చెప్తున్నా. ఇవి మీ ఎనర్జీస్ అండి, మీ పర్సనల్ ఎనర్జీస్ నేను తర్వాత చెప్తాను. ఓకే అండి, ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో నేను వారికి చెప్తున్నాను. మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. చాలా స్ట్రెంగ్త్ కూడగట్టుకుని ఉంటున్నారు, చాలా ధైర్యంగా ఉంటున్నారండి. మీరు నిజంగా చెప్తున్నా, ఎక్కువ మంది అయితే ఇక్కడ ఎక్కువ అంటే యూవర్స్ అందరూ కూడా మీరు రాంగ్గా అర్థం చేసుకోవద్దు. ఏది కూడా కొంచెం ఇది జెండర్ మాత్రమే. ఓకేనా? నాట్ ఏ పర్సనల్ రీడింగ్. ఓకేనా? మీరు కరెక్ట్గా అంటే చాలా స్ట్రెంగ్త్ను కూడగట్టుకుంటున్నారు, అంటే ధైర్యంగా ఉంటున్నారు. దేనికి ధైర్యం తెచ్చుకుంటున్నారు చెప్పనా నేను? అంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు హీల్ అవ్వడానికి. అంటే ఆల్రెడీ మీ పర్సన్ మిమ్మల్ని అంటే ఇన్ని రోజులు ఏమనుకున్నారంటే మీ పర్సన్ మీ నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా అప్పటికి మీ పర్సన్ మిమ్మల్ని ఎంత మీరు డబ్బు పెట్టి ఉండొచ్చు, మీ సర్వస్వం అర్పించవచ్చు, మానసికంగా, శారీరకంగా, ఏ రకంగా కూడా మీ పర్సన్కి మీరు అన్ని రకాల హెల్ప్ చేసినప్పటికీ, వారికి అసలు అమ్మ, అక్క, చెల్లి అన్ని లోటులు తీర్చినప్పటికీ కూడా మీ పర్సన్ యొక్క
లోపల ఉన్న ఆ మనసులో ఉన్నది ఏది కూడా మీకు తెలియలేదు. కానీ ఇప్పుడిప్పుడు మీకు కొద్దిగా అర్థమవుతుంది. ఎలా అంటే కొద్దిగా అంటే ఒక మెట్లెక్కి ఒక 20 ఒక 100 మెట్లెక్కి మెల్లిగా దిగితే ఎలా ఉంటుందో అలా మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా మీకు అర్థమవుతూ వస్తుంది. ఏమని అర్థమవుతుంది? అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఫ్లర్టింగ్ చేశారు. మిమ్మల్ని మోసం చేశారు. అంటే ఇన్ని రోజులు మీ పర్సన్ కోసం మీరు ఆలోచించింది పాజిటివ్‌గా ఆలోచించారు. ఏమని? అక్కడ మా పర్సన్ ఏం చేస్తున్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో, అంటే అక్కడ లైక్ అంటే మీరు అంటే మూడో వ్యక్తితో ఉన్నప్పటికి కూడా అందులో కూడా మీరు పాజిటివ్‌నే వెతుకుతారు. ఉంటే ఉన్నారేమో, తప్పనిసరి పరిస్థితిలో ఉన్నారు. అంటే మూడో వ్యక్తితో ఉన్నా కూడా అక్కడ మీ పర్సన్ ఇష్టం లేనిదే ఎలా ఉంటారండి? ఉండరు. ఇష్టం లేకపోతే చావో బ్రతుకో నీతోనే ఉంటా, నీతోనే చేస్తా, నీతోనే ఏదైనా మంచి చెడు అన్నీ నీతోనే అంటారే కానీ అలా మూడో వ్యక్తితో ఎలా వెళ్తారండి? చెప్పండి. అక్కడ మీరు కాకుండా ఇంకో వ్యక్తితో ఉన్నారు అంటే ఆ వ్యక్తిని కాదని మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళరా? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి తెలీదా? తెలియాలి కదా! అంటే ఇక్కడ మీరు పొరపాటు పడుతున్నారు. మీరు అమాయకత్వంతోటి చాలా ప్రేమగా టు బీ హానెస్ట్‌గా లవ్ చేశారు కదా! జెన్యూన్‌గా ఇష్టపడ్డారు కదా! అందుకని మీ ప్రేమ అనేది మీ ప్రేమ మిమ్మల్ని గుడ్డిది చేసేంది. ఓకేనా? ఆ గుడ్డి ప్రేమతో మీ పర్సన్‌ని మీరు నమ్మారు. ఎలా అంటే పీకల దాకా నమ్మారు. సర్వం అర్పించుకున్నారు. ఇప్పటికి ఇంకా నమ్ముతున్నారు. లేదు మా పర్సన్ అలా కాదు. అంటే నిజంగా ఎవరితో అయినా నడుచుకుంటూ మీ కళ్ళ ముందు ఎళ్ళినా గూడా, లే మా పర్సన్ అట్లా కాదు. అంటే తను కావాలనే వెంబడబడ్డారు. అంటే ఎవరో మేలో, ఫీమేలో ఎవరైనా కావచ్చు. ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా చెప్తున్నా, వాళ్ళే వచ్చి మీద పడ్డారు. వాళ్ళే వచ్చి ఎంబడబడ్డారు. వాళ్ళే వచ్చి ఏదో చేశారు, ఇదే చేశారు. ఇదేనా అంటే మీరు ఇలా పాజిటివ్‌గా ఆలోచించారు. ఓకేనా? ఇలా ఆలోచించారు. కానీ ఇప్పుడిప్పుడు మీ పర్సన్ నిజ స్వరూపం అనేది మీకు కంప్లీట్‌గా అర్థమవుతుంది కాబట్టి మిమ్మల్ని మీరు హీల్ అవుతున్నారు. దాన్నే ధైర్యం తెచ్చుకోవడం అంటారు. ఓకేనా? ఇలా స్ట్రెంగ్త్ తెచ్చుకున్నందుకు మరి జడ్జిమెంట్ అయితే ఇవ్వాలనైతే అనుకుంటున్నారు. మీ పర్సన్‌కి మీరు ఒక జడ్జిమెంట్‌నైతే ఏర్పరచాలనుకుంటున్నారు. ఇవ్వాలి అనుకుంటున్నారు. ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వాలనుకుంటున్నారు? అయితే బాగా బ్రీత్ తీసుకొని అయితే మీరు ఇలా ఒంటరిగా లోన్లీగా కూర్చొని బాగా బ్రీత్ తీసుకొని ఈ జడ్జిమెంట్ అనేది ఒక ఆహ్, మళ్ళీ వారు ఇంకెప్పుడు కూడా ఇలా అంటే ఇట్లా ఈ జడ్జిమెంట్‌లో కూడా మీరు మళ్ళీ వారికి చెడు జరగకూడదని ఆలోచిస్తున్నారు. ఏమని? వారికి చెడు జరగకూడదు. అంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ఏం చేసినా అవన్నిటిని కూడా తుడుచుకొని ఒకవేళ ఇప్పటికి కూడా ఈ జడ్జిమెంట్‌లో కూర్చొని అంటే మీ ఒప్పందాలకు మాట్లాడుకోవడాలు ఇవన్నీ ఏమైనా ఉంటే మీ పర్సన్‌ని మీరు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ జడ్జిమెంట్‌లో. ఓకేనా? ఎందుకంటే మీ పర్సన్‌తో ఉన్న రిలేషన్ అలాంటిది. మీరు అలా ఫీల్ అయ్యారు. అలా నమ్మించారు మిమ్మల్ని. మీరు నమ్మారు. కాబట్టి మీ పర్సన్‌ని మీరు నమ్మడం వల్ల ఇలాంటి ఆలోచనలు మీకొస్తున్నాయి. ఓకేనా? జడ్జిమెంట్ ఏమి ఇవ్వబోతున్నారు ఒంటరిగా కూర్చొని అయితే ఒకవేళ వస్తే రాని, లేకపోతే అక్కడ ఆ పర్సన్ తోటి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారంటే, మీరిక్కడ మిమ్మల్ని మీరు కాల్చివేసుకున్నా సరే, మీకు అసలు ఇంకేది అవసరం లేకపోయినా పర్వాలేదు. మీ పర్సన్ మాత్రం సంతోషంగా ఉండాలి. ఎక్కడున్నా మీ పర్సన్ హ్యాపీగా ఉండాలని మీరైతే జడ్జిమెంట్ కోసం ఆలోచిస్తున్నారు. ఓకేనా? అయితే ఈ జడ్జిమెంట్‌లో మీరు ఎంత దూరమైనా వెళ్ళడానికి కూడా డిసైడ్ అవుతున్నారండి. ఓకేనా? అంటే మీరెక్కడైతే నివాసం గానీ, లేకపోతే ఊరు గానీ, అంటే జాబ్ గావచ్చు, ఆఫీస్ కావచ్చు, కెరియర్ గావచ్చు, మీరున్న ప్లేస్ కావచ్చు, మీ పర్సన్‌ని మీరు మనసులో ఉంచుకున్న ఆ ప్లేస్‌నైనా గూడా మార్చుకోవడానికి మిమ్మల్ని మీరు హీల్ అవుతున్నారు. ధైర్యం తెచ్చుకుంటున్నారు. జడ్జిమెంట్ ఏదో ఒక రకంగా ఇచ్చేద్దాం. ఇన్ని రోజులు ఏదో హ్యాపీగా ఉన్నాను. సరే ఇలా జడ్జిమెంట్ ఇస్తే తనైనా సంతోషంగా ఉంటారేమో. నేను ఎలాగో హ్యాపీగా లేను. నాతో పాటు తను కూడా హ్యాపీగా ఉండకూడదా? తను కూడా సంతోషంగా ఉండాలి అని మీ మంచి మనసుతో ఆలోచిస్తున్నారండి. ఓకేనా? 2 ఆఫ్ కప్స్ అంటే మీ పర్సన్‌కి మీరిక్కడ ఇస్తున్నారు. అంటే ఏంటి? ప్రేమని ఇస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ తీసుకుంటున్నారు. కానీ మీ పర్సన్ ఇక్కడ మీకు ఇవ్వట్లేదు. ఇక్కడ చూడండి గమనించినట్టయితే బాగా డీప్‌గా గమనించండి. ఓకేనా?
ఇక్కడ మీ పర్సన్కి మీరు ఇస్తున్నారు, మీ పర్సన్ మాత్రం మీకు ఇవ్వట్లేదు, ఇలాగే పట్టేసుకున్నారు. అంటే అలా ఇవ్వడానికైనా కూడా మీ పర్సన్ మీ విషయంలో ఆలోచిస్తున్నారు. అంటే మీరు ఏదైనా సరే ఇచ్చేస్తున్నారు, లవ్ ఇస్తున్నారు, కేరింగ్ ఇస్తున్నారు, మనీ ఇస్తున్నారు, అన్నీ ఏ టు జెడ్. అసలు అవసరమైతే ప్రాణం కూడా ఇవ్వమంటే ఇచ్చే అంత ఇష్టంలా ఉంది మీకు. ఓకేనా? జడ్జిమెంట్. ఓకేనా? ఆ జడ్జిమెంట్లో మీ పర్సన్కి మీకు అక్కడ ఉన్న మూడో వ్యక్తికి కూడా న్యాయం జరగాలి అని అనుకుంటున్నారు. ఓకేనా? అయితే మీ పర్సన్ కోసం మీరు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీ పర్సన్కి మీరు తిరిగి ఏమి ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు. అయితే ఇలా ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ విషయంలో మీ పర్సన్కి మీకు న్యాయం జరగాలి. ఓకేనా? తీసుకునే నిర్ణయం ఎలాంటిదైనా పర్వాలేదు. అక్కడ మీ పర్సన్ కోసం మీరు ఇలా ఒంటరిగా మీరు ఇలా అంటే ఒంటరిగా ఉండాలి అంటే ఒక ఒక మహారాజు అవ్వచ్చు, ఒక మహారాణి అవ్వచ్చు. అలా ఒంటరిగా ఉన్నా పర్వాలేదు, కానీ మీ పర్సన్కి మాత్రం మంచిగా ఉండాలి. మీ పర్సన్ కోసమే మీరు అనుక్షణం ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ లైఫ్లో మీ కెరియర్లో ఎన్ని లోట్లున్నా, మీ లైఫ్లో మీకు ఎవరైనా ప్రపోజ్ చేసినా, ఎవరైనా ఫ్రెండ్షిప్ చేసినా, ఎవరితో మాట్లాడినా మీ పర్సన్ జ్ఞాపకాలు, మీ పర్సన్ గుర్తుకు రావడం, మీ పర్సన్ ఆల్రెడీ మిమ్మల్ని ఫ్లర్టింగ్ చేశారు, మీరు ఆల్రెడీ మోసపోయారు, కానీ ఆ మోసాన్ని కూడా గ్రహించట్లేదు. ఆల్రెడీ మిమ్మల్ని ఫిజికల్ బాండింగ్లో కూడా మీరున్నారు, ఫిజికల్గా కూడా వీరు మీట్ అయ్యారు. అన్ని రకాలుగా కూడా మీ పర్సన్కి మీరు అన్నీ ఇచ్చేశారు. ఇంకా మీ దగ్గర అంటూ ఇవ్వడానికి ఏమీ లేదు. మీ మనసు, మీ గుండె తప్ప ఇంకేమీ లేదండి. ఇచ్చేస్తే అవి కూడా తీసుకునే రకంగా ఉంటే మీ పర్సన్కి అవి కూడా ఇచ్చేస్తారు. అలా ఉన్నారు. మీ ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడ మీ పర్సన్ కోసం అంటే మీకోసం ఎంతమంది ప్రేమగా ఎదురు చూస్తున్నా వాళ్ళందరినీ పక్కన పెట్టేసి జస్ట్ మీ పర్సన్ కోసం ఆలోచిస్తున్నారు. జడ్జిమెంట్ తీసుకోబోతున్నారు. మీ లైఫ్లో మీరైతే చూసేవారు. ఆ జడ్జిమెంట్లో మీకైతే న్యాయం జరగబోతోంది. మరి న్యాయం ఏం జరుగుతుంది? క్లారిఫికేషన్ అయితే ఒకసారి తీద్దాం. ఓకేనా? మరి న్యాయం ఏంటి? జడ్జిమెంట్ అండ్ న్యాయం, ఇవి రెండింటికి నేను క్లారిఫికేషన్ తీసి చెప్తా. ఓకేనా? బోడమం అయితే టూ పెంటికల్ అంటే జగ్లు అవుతున్నారు. ఓకేనా? జగ్లు అవుతున్నారు. మీరు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. చాలా పేషెన్సీగా ఉంటున్నారు. స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు. చాలా ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారు. ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం అవ్వట్లేదు. అసలు ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుండి బయట ఎలా పడడం అని చాలా ఓవర్ థింక్ చేస్తున్నారండి. మీరిద్దరు కలిసిన ఈ బాండింగ్ కోసం ఎప్పుడు ఫిజికల్ బాండింగ్ మీ ఇద్దరి మధ్యలో ఉండిపోయింది. అదనేది ఒక స్వీట్ మెమొరీగా కూడా మీకు మిగిలిపోయింది. అలా మీరు కూడా థింక్ చేస్తున్నారు. ఓకేనా? జడ్జిమెంట్, జస్టిస్, ఈ రెండింటికి క్లారిఫికేషన్ తీస్తాను. ఓకేనా? జడ్జిమెంట్, జస్టిస్ చూసేవారి కోసం. ఓకేనా? ఇక్కడ న్యాయం అంటే మీ పర్సన్కి అన్ని రకాలుగా మిమ్మల్ని మీరు వదులుకోవడానికి ఆయన సిద్ధపడి మీరు న్యాయం జరగాలని అనుకుంటున్నారు. జడ్జిమెంట్ ఏం తీసుకోపోతున్నారంటే మీరు అంటే మీ పర్సన్ నుంచి కొంచెం హ్యాపీనెస్ని అయితే కోరుకుంటున్నారు. ఇలాంటి ఆలోచనలు అయితే మీలో ఉన్నాయి. ఓకేనా? మీకు చూసిన వారికి ఎవరికైతే ఎంతవరకు అయితే రిజనెట్ అయిన వారు ఖచ్చితంగా క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, యూనివర్స్ థ్యాంక్ యూ అని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? అలాగే ఇప్పుడైతే మీ పర్సన్ రీడింగ్ చూస్తాను. ఓకేనా? మీ పర్సన్ మరి మీకోసం ఏమైనా ఆలోచిస్తున్నారా? మరి ఆ మూడో వ్యక్తి కోసమే ఆలోచిస్తున్నారా? అంటే ఇంతగా పరితపిస్తున్న మీ మనసు కోసం ఏమైనా థింకింగ్స్ ఉన్నాయా? లేదంటే మీ మధ్యలో వచ్చిన మూడో పర్సన్ ఏమైనా ఇబ్బందులు పెడుతుందా? అసలు ఏం జరుగుతుంది మీ పర్సన్ లైఫ్లో చూద్దాం. ఓకేనా? చూసే వాళ్ళ యువర్స్ యొక్క పర్సన్ లైఫ్లో మూడో వ్యక్తి ద్వారా జరగబోయే నష్టాలు, కష్టాలు, కష్టాలు ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఈ మూడో వ్యక్తి వల్ల వచ్చే ఒప్పందాలు ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఏం చెయ్యాలనుకుంటున్నారు? అసలు ఇందులో ఈ రిలేషన్షిప్లో ఎవరికి బ్రేక్ అవుతుంది? ఓకేనా? ఇందులో బ్రేక్ ఎవరికి అవుతుంది? ఎవరైతే వెళ్ళిపోతున్నారు, ఎవరు కలుస్తున్నారు? ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎవరైనా ఉంటే కలుస్తున్నారా? ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఎవరైనా ఉంటే కలుస్తున్నారా? ఓకేనా?
నేను చెప్పాను కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని 3 times క్లైమ్ చేసుకోండి, తన గుడ్ మెమరీస్ని క్లైమ్ చేసుకోండి అని చెప్పాను. ఎందుకంటే ఇది మీకు రిజనెంట్ అవుతుంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవైతే మీ పర్సన్వి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. ఓకే అండి. ఓకే, కింగ్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్, ద స్టార్, 7 of swords, 3 of pentacles, వావ్, 8 of wands. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి రీయూనియన్ అవ్వబోతోంది. ఓకే, 9 of cups, Knight of cups, 5 of cups, 4 of swords, 2 వచ్చాయండి. 2 వస్తే 2నే తీస్తాను. 6 of wands, 10 of cups. ఓకే, ఇవి మీ పర్సన్ అండి. 2 of pentacles, 2 of wands, justice, 10 of swords, 6 of pentacles. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఈ పర్సన్ చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నట్టున్నారు. డెత్, థర్డ్ పార్టీ. చూసారా ఇక్కడ 5 of pentacles, డెత్, స్పై. ఓకేనా, ఇవి నెక్స్ట్ చెప్తా. ఓకే అండి. మీ పర్సన్ కూడా మీకు న్యాయం చేయాలి అనుకున్నారు. ఓకేనా, జస్టిస్. మీరు ఆలోచించిన విధంగా మీ పర్సన్ కూడా మీకేమీ అన్యాయం చెయ్యాలి అనుకోలేదు, న్యాయం చెయ్యాలి అనుకున్నారు, కానీ చేయలేకపోయాను అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. ఓకేనా, మీ పర్సన్ వచ్చేసి న్యాయం అతనికి కూడా, అంటే అతను కావచ్చు ఆమె కావచ్చు, మేల్ ఫీమేల్ ఇద్దరికి చెప్తున్నా, మీ పర్సన్కి ఇక్కడ జస్టిస్ అంటే న్యాయం. అంటే ఏ రకంగా న్యాయం కావాలి అంటే, మీ పర్సన్ న్యాయం జరగాలి అనుకున్నారు, మీకు న్యాయం చేయాలి అనుకున్నారు. అంటే తనున్న పరిస్థితులలో మీకు న్యాయం జరగాలంటే మిమ్మల్ని దూరం పెడితే న్యాయం జరుగుతుందని మీ పర్సన్ అనుకున్నారు. ఎందుకంటే మీరు మీ పర్సన్కి దూరంగా ఉంటే మీరేమైనా సంతోషంగా ఉంటారేమో అని మీ పర్సన్ మీకోసం ఇలా ఆలోచించడం అయితే జరిగింది. ఓకేనా, చాలా ఆలోచించి ఆచితూచి, అంటే ఏదైతేనేమి అని కొంచెం నిర్ణయం అయితే తీసుకున్నారు. ఫస్ట్లో అలా జరిగింది, కానీ సెకండ్ మళ్ళీ మీ పర్సన్ జస్టిస్, న్యాయం. ఓకేనా, జరిగిందా అంటే మీ పర్సన్కి జరగలేదు, మీకు జరగలేదు. న్యాయం ఎవరికి? ఇంకా మీ పర్సన్కి మీరే న్యాయం చేస్తున్నారు. ఓకేనా, మీరే న్యాయం చేస్తున్నారు తప్ప మీ పర్సన్ మిమ్మల్ని న్యాయం చేయట్లేదు. మీ పర్సన్కి మీరంటే క్రష్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. ఓకేనా, మీరంటే ఫ్యాషన్ ఉంది, మీ తోడు కావాలి అనుకుంటున్నారు. ఈరోజు కాకపోతే ఇంకెప్పుడైనా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి కూడా చెప్తున్నా, అందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్కరికి కూడా మీ పర్సన్ మీకోసం థింక్ చేస్తున్నారు. థింక్ చేయట్లేదు అని మాత్రం అనుకోవద్దు. కానీ థింక్ చేసినప్పటికీ స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు, రాలేకనే పరిస్థితులలో ఉన్నారు. అక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. చూడండి, ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వచ్చింది. 6 of Pentacles అప్పుడే చెప్పాను. ఓకేనా, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆ థర్డ్ పార్టీ వల్ల మీ వరకు చేరుకోలేరు మీ పర్సన్. ఓకేనా, ఇన్ని రోజులు మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా అంటే లవ్ చేశారు, మీ పైన కేరింగ్ చూపించారు, మిమ్మల్ని అంటే ఒక స్టార్ లెవెల్లో చూసుకున్నారు. ఓకేనా, మీ పర్సన్ వాస్తవానికి మిమ్మల్ని అలా ఊహించుకున్నారు. ఒక స్టార్ అంటే మీరుంటేనే తనకి జీవితం, ఇంకా మీరు లేకపోతే తనకు జీవితం లేదు అని మీ పర్సన్ మీ లైఫ్లోకి ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వారికి చెప్తున్నానో, మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం వల్ల మీకు బ్యాడ్ జరిగింది, మీ పర్సన్కి గుడ్ జరిగింది. అర్థం చేసుకోండి. ఓకేనా,
మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడం వల్ల, మీరు ఆ ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చేయడం వల్ల, మీరున్న బాండింగ్ వల్ల మీ పర్సన్‌కి ఇక్కడ అంటే హ్యాపీనెస్ వచ్చింది, చేంజెస్ వచ్చాయి. అంటే మీ పర్సన్ ఇక్కడ సంతోషంగా ఉన్నారు. ఫిజికల్‌గా, మానసికంగా, అంటే తను అనుకున్న విజయాన్ని సాధించారు. అంటే మిమ్మల్ని ఫ్లర్టింగ్ చేయాలి అని ఒక ప్రీపెయిడ్ ప్లాన్ అయితే ఏం లేదండి. క్లియర్ ఎనర్జీలో అయితే ఉన్నారు. అంటే వారు క్లియర్ ఎనర్జీ అంటే ఒక ఆట ఆడుకోవాలి అనే పిల్లల అమాయకత్వం, మనస్తత్వం ఎలా ఉంటుందో అలాంటి మనస్తత్వం అని మీరు అనుకున్నారు. కానీ కాదండి. స్టార్ట్‌లోనే తను డిసైడ్ అయ్యారు. అంటే ఇప్పుడు మీరు మిమ్మల్ని వదిలేస్తాను, మీరు నాకొద్దు, నేను మధ్యలో కొద్ది రోజులు మీతో మాట్లాడతాను, ఆ తర్వాత మిమ్మల్ని నేను దూరం పెడతాను, నాకు నచ్చినట్టు నా లైఫ్ నేను లీడ్ చేస్తాను అని అంటే మీరు తనతో మాట్లాడతారా? మాట్లాడరు. ఎందుకంటే మీరంటే ఫ్యాషన్ ఉంది, ఇష్టం ఉంది, అన్నీ ఉన్నాయి. మిమ్మల్ని ఫిజికల్‌గా తను అంటే ఆస్వాదించాలి అనుకున్నారు కాబట్టి, అన్ని రకాలుగా మీరు నచ్చారు కాబట్టి, మీ కేరింగ్, మీ అన్నీ నచ్చాయి. కాబట్టి మీ పర్సన్ మీకలా చెప్తే మీరు మాట్లాడరు. దూరమవుతారు. మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. మీరనుకుంటారు అసలెందుకు ఈ రిలేషన్ నాకు అవసరమా? ఛీ! ఇలాంటి వారితో నాకు రిలేషన్ ఏంటి? నేను బ్లేమ్ అవ్వాలా? నాకసలు నా లైఫ్ ఎటుపోతుంది తెలీదు అని ఆలోచిస్తారు కదా! అందుకని చెప్పి మీ పర్సన్ మీకలా చెప్పలేదు. ఫస్ట్ చెప్పినందుకు సెకండరీ ఆలోచిస్తున్నారు. అప్పుడే చెప్పు, నేను చెప్పలేదు, ఇలా చెప్పలేకపోతున్నాను అంటే నా పర్సన్ ఏమైనా అనుకుంటుందేమో అనుకుంటున్నారు. చేసే మోసాలు చేస్తానే ఉన్నారు. మోసేవన్నీ మోస్తానే ఉన్నారు. ఓకేనా? మీరెక్కడున్నా, మీరెలా ఉంటున్నారు, ఏంటి అనేది తెలుసుకుంటున్నారు. కానీ మీకు దూరంగా ఉంటున్నారు. ఓకేనా? 7 ఆఫ్ సోర్డ్స్ అంటే మిమ్మల్ని కాదనుకొని వెళ్లారు. ఎక్కడికి వెళ్లారు? థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌కి వెళ్లారు. మరెక్కడేమైనా బాగుంటున్నారా అంటే 10 ఆఫ్ సోర్డ్స్ బాగా లేరండి. ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో బాలేరు. హ్యాపీనెస్ అనేది లేదు. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ ఆల్రెడీ 7 ఆఫ్ సోర్డ్స్ మిమ్మల్ని కాదనుకొని ఇక్కడ వేరే వాళ్ళతో చర్చించి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్‌మెంట్‌తో ఉండి, ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్‌మెంట్, ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్‌మెంట్ తోటి ఉండి, చర్చించి, మిమ్మల్ని దూరం చేసుకొని, ఏమాత్రం హ్యాపీనెస్‌గా ఉన్నారండి? ఏమీ లేదు అక్కడ. అంతా ఉత్తదే. అంటే డబ్బుంటే హ్యాపీనెస్సా? డబ్బుతో గడిపేస్తారా? లేదే కాదే. అలా కాదండి. మీ పర్సన్‌కి మీరు చూయించిన కేరింగ్ అనేది ఇక్కడ థర్డ్ పార్టీ చూయించట్లేదు. మీ పర్సన్‌ని మీరు చూచుకున్న విధానంగా ఇక్కడ థర్డ్ పార్టీ చూసుకోవట్లేదు. ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్‌ని మీ వైపుకు రాకుండా ఆల్రెడీ బ్లాక్ ఎనర్జీస్ చాలాగా ఉన్నాయండి. ఓకేనా? బ్లాకేజెస్ చాలా చాలా ఎక్కువగా ఉండడం వల్ల మీ పర్సన్ అనేది మీ వైపు కాల్ ఆర్ మెసేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్ కావచ్చు, లేకపోతే పెళ్ళై ఉండొచ్చు, పెళ్లి చేసుకునేవారు కావచ్చు, లవర్స్‌గా ఉండి కావచ్చు, ఆల్రెడీ పెళ్ళై సెకండ్ మ్యారేజ్ జరిగిన వారికై కావచ్చు. అంటే అటువైపు, ఇటువైపు బాయ్‌కి అంటే ఆడవారికి పెళ్లి జరగచ్చు, మగవారికి జరగచ్చు. అంటే ఒకసారి పెళ్లి జరిగితే చెప్పలేము. ఇగో కొంతమంది జీవితాలల్లో పెళ్లి జరిగిన తర్వాత అదృష్టం బాగలేక పెళ్ళైన మరుసటి సంవత్సరం తిరగక ముందుకే ఆహ్, వి ఆహ్, విడాకులు, డీవోర్స్ అవుతాయి. లేదంటే కొన్ని కొన్ని సందర్భాలల్ల కొన్ని కొన్ని క్యారెక్టర్స్ వారికి ఉండకుండా విడాకులు అవ్వచ్చు. ఏమంటారు, ఆల్కహాల్ తీసుకొని సడన్ డెత్ కావచ్చు. ఏదైనా మరణం కావచ్చు. ఇలాంటివి కొన్ని జరుగుతాయి. ఓకేనా? కొన్ని సాడ్ న్యూస్‌లన్నీ జరిగేసరికి మీరు ఒంటరిగా ఉండొచ్చు. అలాంటి వారికి సెకండ్ మ్యారేజ్ ఆప్షన్ ఉన్నప్పటికీ కొంతమంది సమాజంకి భయపడి చేసుకోలేకపోవచ్చు. అలా చేసుకోకుండా అదర్ రిలేషన్‌షిప్‌లో ఉండొచ్చు. ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఫ్లర్టింగ్ ఎనర్జీ అయితే మీ లైఫ్‌లో ఉంది. ఓకేనా? ఎంత ఎంత మీరు మీరు ఆహ్, మీ పర్సన్‌కి విలువిస్తున్నారు. మనీకి ఇవ్వట్లేదు. మీ పర్సన్ మనసుకి ఇస్తున్నారు. మీ పర్సన్‌కి ఇంపార్టెంట్ ఇస్తున్నారు. కానీ మీ పర్సన్ అలా కాదండి. ఆల్రెడీ ఫ్లర్టింగ్‌లో ఉన్నారు. మీ మీ లైఫ్‌లోకి వచ్చింది. వచ్చినప్పుడు బాగానే వచ్చారు. ఉంటూ ఉంటూ వాళ్ళు అనుకున్నారు ఏంటి అంటే ఉందాము ఉన్నన్ని రోజులు. ఆ తర్వాత ఏదైనా ఆప్షన్ ఉంటే వెళ్దాము లేదంటే ఉందాం. అంటే
అంటారు చూడు, పలసగా అయితే అట్లు, గట్టిగా అయితే కుడుములు అని. ఆ ఆప్షన్ చూస్ చేసుకున్నారు మీ పర్సన్. ఓకేనా? అలా చేసి ఏమైనా కర్మ అనేది వడ్డీతో సహా తిరిగి వస్తదట. ఓకేనా? కర్మ. కర్మ ఖచ్చితంగా ఫేస్ చేయక తప్పదు. డామ్ షూర్‌గా చెప్తున్నాను నేను. ఓకేనా? కర్మ వడ్డీతో సహా తిరిగి వస్తది. అదే మీ పర్సన్‌కి ఇప్పుడు వస్తుంది. ఓకేనా? మీ పర్సన్ అయితే మీ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు ఎక్కువగా ఇది లేదు. కొంతమందైతే సంతోషంగానే ఉన్నారు. ఓకేనా? మరికొంతమంది ఇక్కడ మిమ్మల్ని ఫ్లర్టింగ్ చేసి, మిమ్మల్ని మోసం చేశారని తెలుసు. మీ పట్ల ప్రవర్తించిన ప్రవర్తన తెలుసు. అన్నీ తెలిసి కూడా వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నారండి. అక్కడ థర్డ్ పర్సన్ తోటి ఖచ్చితంగా హ్యాపీగా ఉంటున్నారు. మీరెవ్వరు కూడా అయ్యో బాగాలేరేమో, ఏంటో, ఏం జరుగుతుందో అనుకోవద్దు. మిమ్మల్ని మీరు ఎవరైతే చూస్తున్నారో వారికి చెప్తున్నా, సెల్ఫ్ లవ్ చేసుకోండి. సెల్ఫ్ కేర్ తీసుకోండి. బీ స్ట్రాంగ్‌గా ఉండండి. మీరు ఎప్పుడైనా మీ వీక్ పాయింట్స్‌ని, మీ కన్నీటి చుక్కని ఎదుటివారికి కనిపించకుండా ఉండండి. మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా ఉంటారో అప్పుడే మీరు ఏ సమస్యనైనా ఎదుర్కోగలుగుతారు. మీ లైఫ్ అనేది ఒక చెస్ గేమ్ లాంటిది. మీ లైఫ్‌లో ఇదంతా జరిగినందుకు ఇదంతా మీ మంచికే అనుకోండి. ఈ ఫ్లర్టింగ్ అయినా పర్వాలేదు, కానీ నెక్స్ట్ స్టెప్ అనేది ఇలాంటి మోసగాళ్ళకి, ఇలా మోసం చేసి ఇంకొక వ్యక్తికి మనసులో స్థానం ఇచ్చే వ్యక్తులు మళ్ళీ స్థానం ఇచ్చి, మళ్ళీ వాళ్ళతో ఎఫర్ట్స్ పెట్టుకొని, మళ్ళీ మాట్లాడుతూ, మళ్ళీ మీతో కాంటాక్ట్‌లోకి వచ్చి, మళ్ళీ మీతో మాట్లాడుతూ, ఇక్కడ థర్డ్ పార్టీతో మాట్లాడుతూ, ఇక్కడ మీతో మాట్లాడుతూ 2 రకాలుగా అంటే 2 క్యారెక్టర్స్ మెయింటైన్ చేస్తున్న మీ పర్సన్‌ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో మీ ఇష్టం అండి. నేను చెప్పేంత వరకు చెప్తున్నారు. మరి ఇంకా ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఉంటుందా? ఉండదా? మరి మీ పర్సన్ మీ లైఫ్‌లోకి తిరిగి వస్తారా? లేదంటే మీ థర్డ్ పార్టీ అంటే ఎవరైతే మూడో వ్యక్తి ఉన్నారో, మూడో వ్యక్తి దగ్గర ఎలా ఇబ్బందులు అంటే ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది? అవన్నిటిని కూడా ఎదుర్కొని మరి మీ పర్సన్ అక్కడే ఉంటారా? లేదంటే అక్కడ వాళ్ళని కాదనుకొని మీ లైఫ్‌లోకొస్తారా? ఇది తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ రేపటి కంటెంట్‌లో పెడతాను. ఇది పార్ట్ 1, పార్ట్ 2 రేపు పెడతాను. ఓకేనా? టుమారో అంటే రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు. ఎక్కడికెళ్ళి మళ్ళీ కంటెంట్‌లో మాత్రం ఇదైతే పార్ట్ 1, పార్ట్ 2 పెడతాను. ఓకేనా? అయితే ఇదైతే ఇప్పటివరకు మూడో వ్యక్తి ఇన్వాల్వ్‌మెంట్‌దైతే చెప్పాను. కొంతమందైతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవారికి థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో ఎవరైతే ఉన్నారో వారికి అక్కడ థర్డ్ పార్టీ ముఖ్యమా? మీరు ముఖ్యమా? అంటే ఇద్దరు కావాలి అంటున్నారు మీ పర్సన్. అంటే అక్కడ వాళ్ళు కావాలి, ఇక్కడ మీరు కావాలి. మీ ఇద్దరు కాకుండా ఇంకా విలాసవంతమైన జీవితం కావాలి. కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ అయితే మోస్ట్‌లీ ఇంపార్టెంట్ అయితే మీకైతే ఇస్తున్నారు. ఎవరైతే చూస్తున్నారో వారికి ఇస్తున్నారు కాబట్టి మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవారు మరికొద్ది రోజుల్లో స్పేస్ అయితే పడుతుంది. అంటే టైం అయితే చాలానే పడుతుంది. ఎంతో అంత అంటే నాకు తెలిసి 5 వీక్సా, లేకపోతే 5 మంత్సా, 20 డేస్, లేకపోతే ఒక 4 మంత్స్ అట్లా పడుతుండొచ్చు. అప్పటి వరకైతే నో కాంటాక్ట్‌లో ఉన్నవాళ్ళు, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నవారు హ్యాపీగా కలవబోతున్నారు. ఓకేనా? గట్లనే మీ పర్సన్స్ ఎవరికైనా లవ్ ఆఫర్ ఇవ్వాలి అని అనుకుంటున్నారా? మీ మనసులో ఉన్న ప్రేమని మీ పర్సన్‌కి వ్యక్తపరచాలి అని అనుకుంటున్నారా? మరి చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు? ఎలా ఫీల్ అవుతారు? మరి రిసీవ్ చేసుకుంటారా లేదా అనుకుంటున్నారా? అలాగే ఒకవేళ అంటే పెళ్ళై ఉన్నప్పుడు కూడా మీకు ఒక తోడు కావాలని కోరుకుంటున్నారా? ఆ తోడు అంటే వీరు సరి అయిన పర్సనా కాదా అని అనుకుంటున్నారా? అవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే రేపటి కంటెంట్‌లో మళ్ళీ చూడండి. మీకేమైనా ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం టైటిల్‌లో నా నంబర్ ఉంటుంది. కామెంట్ సెక్షన్‌లో ఐ యామ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని మీరు కామెంట్ చేసి నాకు కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? మనీ అయితే చార్జబుల్ అవుతుంది. తక్కువనే తీసుకుంటున్నాను. రూ. 555 మర్చిపోవద్దు. మరీ మరీ చెప్తున్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌లో మీరు మగవారైనా, ఆడవారైనా ఒక డిసిషన్ తీసుకునే ముందు ఎవరితోటైనా కూర్చొని మౌనంగా మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకొని, సెల్ఫ్ కేర్ తీసుకొని ఫస్ట్ మీరు ఒక 5 మినిట్సో, 2 మినిట్సో మిర్రర్‌లో చూస్తూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు చేసేది తప్పా? కాదా? రైటా? రాంగా? లేదు మీకు అర్థం కాకపోతే మీకు తెలిసిన వాళ్ళెవరైనా ఉంటే వారితో మీరు కూర్చొని మాట్లాడండి. కూర్చొని మాట్లాడినా కొంతమంది మేకవన్నీ పులిలాగా నటిస్తారు. ఎవరికీ మీ గుట్టు చెప్పకూడదు. కొంతమందైతే ఉంటారు. అందరూ ఉండరు. అందరికీ చెప్పట్లేదు. కొంతమందికే చెప్తున్నాను. పైకి తేనె పూసి కత్తిలా మాట్లాడతారు. షుగర్ కోటింగ్స్ ఇస్తారు.
కానీ లోపలంతా క్రూర మృగం లాంటి విషం అనేది కుళ్ళు కుతంత్రాలు అవన్నీ నింపేసుకుంటారు. ఓకేనా, అది మీ పర్సన్స్ అయి ఉండొచ్చు, మీతో ఉండే, మీ దగ్గర ఉండే, మీతో ఉండే, మీ పక్కనే ఉండి మీతో మాట్లాడుతూనే మీకు ఇవన్నీ పోటు పొడుస్తారు. మీ ఇంట్లో వ్యక్తులయ్యైనా ఉండొచ్చు, మీ చుట్టుపక్కల ఉండొచ్చు, మీ సర్కిల్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చండి. ఈవెన్ ఇద్దరికి చెప్తున్నా, బోత్ ఆఫ్ యూ, మేల్ ఫీమేల్ ఇద్దరికి కూడా. ఓకేనా, ఎవరితోనైనా రిలేషన్లో ఓకే చెప్పాలి అని అనుకుంటే మాత్రం మీరు ఎవరినైనా అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే అది సీక్రెట్గా అప్రోచ్ అవ్వండి. ఓకేనా, ఇలా జాతరలో పెట్టుకున్నట్టు, అంగట్లో కూరగాయలు అమ్ముకున్నట్టు ప్రచారం చేసుకోకరి, సోషల్ మీడియాలో పెట్టుకున్నట్టు చేసుకోవద్దు. ఓకేనా, మీరు ఏదైనా సీక్రెట్గా ఉండండి. ఓకేనా, సీక్రెట్గా ఉండండి, సీక్రెట్గా చేయండి. మీరు ఎప్పుడైతే మీరు గోప్యంగా ఉంటారో అప్పుడే మిమ్మల్ని మీరు కాపాడుకున్నవారు అవుతారు. ఓకేనా, కొంతమంది అయితే అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారు, ఏంటి భగవంతా నాకు ఈ శిక్ష, అసలు నేను ఎందుకు ఈ పరీక్ష అనుభవిస్తున్నాను అని చాలా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు, ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్స్ మాత్రం అలా ఫీల్ అవుతున్నారండి. ఓకేనా, మరికొద్ది రోజుల్లో మీకైతే చాలా మంచి జరగబోతుంది. హ్యాపీ ఫ్యామిలీ అయితే మీకు కొంతమందికి ఫ్యామిలీస్లలో హ్యాపీ ఫ్యామిలీ అయితే రాబోతుంది. అంటే కొంతమందికి చిల్డ్రన్స్ కోసం వెయిట్ చేస్తురా, కెరియర్, జాబ్, ఫ్యూచర్, మీరు ఏ మనసులో ఏమేమి అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు గుడ్గా నెరవేరబోతున్నాయి. ఓకేనా, మరికొంతమంది అన్కండిషన్ లవ్ అయితే ఉందండి. అందరికీ కాదు, కొందరికి మాత్రమే. ఓకేనా, ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ మాత్రం కాదు. కొంతమందికి అయితే ఇద్దరూ సేమ్గా ఇష్టపడుతున్నారు. అటు నుంచి ఇటు నుంచి ఇష్టం, ప్రేమ అన్నీ ఒకేలాగా ఉన్నాయి. ప్రేమగా కలిశారు, ప్రేమగా దూరం అయ్యారు, మళ్ళీ ప్రేమగా కలవాలి అనుకుంటున్నారు. ఓకేనా, కొంతమందికి అయితే మ్యారేజ్ కావాలి అనుకున్న వారికి త్వరలోనే మరికొద్ది రోజుల్లో పెళ్లి జరగబోతుంది. లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని ఎవరైతే ఆలోచిస్తున్నారో వారికి లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ జరగబోతుంది. అలాగే మ్యారేజ్ జరిగిన వారు ఎవరైనా బాధపడుతున్నారా, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఇబ్బందులు పడుతున్నారా, మీ ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నాయా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్, సమస్యలు, చిల్డ్రన్స్, జాబు, మనీ, ఎనీ సమస్య ఏవైనా ఉన్నాయా, అవన్నీ క్లియర్ అయ్యే సమయం దగ్గరకు వచ్చింది. కొంచెం పేషెన్సీగా ఉండండి, ఓపికగా ఉండండి. మీ పేషెన్సీ, మీ ఓపికనే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎంతమంది అయితే ఎవరైతే ఓపిక పేషెన్సీగా ఉంటారో, టు బి హానెస్ట్గా ఆలోచిస్తారో, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ తీసుకుంటారో, మిమ్మల్ని మీరు మీకు మీరే చాటి అని ఎప్పుడు అనుకుంటారో, మిమ్మల్ని మీరు నిదర్శనంగా ఎప్పుడు తీసుకుంటారో అప్పుడే మీరు ముందుకెళ్తారు. ఫాస్ట్ మీరు చేసే పని కరెక్టా కాదా అనేది ఒక్కడికి 10 సార్లు నిర్ణయం అనేది తీసుకోండి. ఓకేనా, మీకు ఎవరు బెటర్ అనిపిస్తే, ఏ టారో రీడర్ అయినా సరే, నేనే అని చెప్పట్లేదు, నా దగ్గరే రీడింగ్ తీసుకోండి, నేనే కరెక్ట్ చెప్తా, నేనే కరెక్టు, నేనే టూ అని చెప్పను. మీకు నచ్చితేనే రీడింగ్ తీసుకోండి, నచ్చకపోతే వదిలేయండి. ఓకేనా, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రీడింగ్ తీసుకోండి, ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయండి. ఓకేనా, నేను అయితే ఇంతకు మించి ఇంకా చెప్పలేను. మీ పర్సన్స్ అయితే క్లియర్ ఎనర్జీలో అయితే చాలామంది ఉన్నారు. ఇందులో పెళ్ళైన వారు ఉన్నారు, పెళ్ళి కాని వారు ఉన్నారు, పెళ్ళి చేసుకోబోతున్నవారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు, అందరు ఉన్నారు. అన్నీ కలుస్తున్నాయి. ఇది జనరల్ కాబట్టి జనాలందరికీ వర్తిస్తుంది. ఓకేనా అండి, మరి మనం ఏంజల్ గైడెన్స్లో చూద్దాం. మీ పర్సన్ ఆలోచనలు, మీ ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇట్లా అయితే ఉన్నాయి. మరి రేపటి దాంట్లో పూర్తిగా అంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, మరి మీ మ్యారేజా, మరి నో కాంటాక్ట్ సిచ్యువేషనా, మరి ఇంకా ఎన్ని రోజులలో మీరు పెళ్లి చేసుకోబోతున్నారు, ఎన్ని రోజులలో మీ కెరియర్, మీ ఫ్యూచర్ ఎప్పుడు బాగుపడుతుంది, అలాగే థర్డ్ పార్టీ ఎప్పుడు రిమూవ్ అవుతుంది, మరి నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కలుస్తారు, ఓకేనా, ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు మంచి రోజులు వస్తాయి, మీరు అనుకున్న పనులలో ముందు ఎప్పుడు మీకు వర్క్ అవుతుంది అని అన్ని విషయాలకు రేపటి దాంట్లో పార్ట్ 2లో చెప్తాను. ఓకేనా, అన్ని విషయాలు. ఓకేనా, ఓకే అండి, ఏంజల్ గైడెన్స్ అయితే చెప్తాను ఇప్పుడు. ఓకేనా, ఓకే. యూనివర్స్ గ్రాటిట్యూడ్ డివైన్, ప్లీజ్ బ్లెస్ మీ డివైన్. యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఏంజల్ ప్లీజ్. థ్యాంక్ యూ ఏంజల్స్, మంచి మెసేజ్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఓకే, బీ అవేర్నెస్ అంటే మీకు ఇంకా మంచి అవకాశాలు అయితే ఉన్నాయంట. ఆ అవకాశాలన్నింటినీ కూడా వినియోగించుకోండి. ఓకేనా, ఓకే. మెడిటేషన్ చేయండి. మీరు ఏదైనా సరే
అవేర్నెస్గా ఉండండి. అంటే మీరు మెడిటేషన్ చేస్తూ ఉంటే మీకు అన్నీ కూడా అర్థమైపోతాయి. మీ సోల్ అనేది మీకు చెప్తుంది. ఓకేనా? మీ మీ సోల్ మీకు చెప్తుంది. మీ ఆరా మీకు మీరు మెడిటేషన్ చేస్తుంటే మీ ఆరాని మీరు వదలండి. మీరు కాసేపు 5 మినిట్సా 2 మినిట్సా మెడిటేషన్ చేయండి. ఓకేనా? మీ సోల్ మీకు చెప్తుంది. ఓకేనా? వితిన్ ద నెక్స్ట్ 5 మంత్స్ చెప్పాను కదా, 5 మంత్స్ 5 వీక్స్ అని కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి అలా జరగబోతుంది. కొంతమందికి అదర్ హెల్ప్స్ వల్ల మీరు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. ఓకేనా? మరికొంతమంది అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారికి కొంతమందికి అయితే అన్లక్కీ. ఎందుకు అన్లక్కీ? అన్లక్కీ దేనికోసం? ఓకేనా? మీరు చూస్తున్నారు కాబట్టి మీ పర్సన్స్ అన్లక్కీ. మిమ్మల్ని వదులుకున్న మీ పర్సన్స్ అన్లక్కీ. మీరు లక్కీనే, మీ పర్సన్స్ అన్లక్కీ. మీరేమో అని అస్సలు ఫీల్ అవ్వద్దు. బి అబోనెన్స్ నమ్మకంగా అయితే ఉండండి. ఓకేనా? ఏదైనా కానీ మీరు పాజిటివ్గా థింక్ చేయండి, నెగిటివ్గా థింక్ చేయకండి. ఫ్రమ్ నౌ ఇయర్ ఎండింగ్ వరకు కొంతమంది కలిసే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి అనుకున్న పనులలో విజయం సాధించడానికి నిర్ణయం అయితే తీసుకోండి. ఓకేనా? స్టాప్ చేయొద్దు. కొన్ని ఏమైతే ఆలోచిస్తున్నారో అవి చేయండి. ఓకేనా? ఇప్పుడైతే కొంచెం సిచ్యువేషన్ అయితే సంథింగ్ బెటర్. ఓకే? ఏదైనా కొన్ని పనులు చేయడానికి మీరు రెడీగా ఉండండి. భగవంతుడి ఆశీస్సులు మీకు ఖచ్చితంగా ఉంటాయి. ఏంజల్ గైడెన్స్ కూడా మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? కొంతమందికి హెల్త్ బాగాలేదు, హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఆ హెల్త్ ఎవరికైతే బాగలేదో వారు హెల్త్ మీద కేర్ అయితే చూయించుకోండి. ఎప్పుడైతే హెల్త్ మీరు బాగా చూసుకుంటారో మీరు మీ విజయం అంటే మీ లైఫ్లో విజయాన్ని సాధిస్తారు. సక్సెస్ అనేది అయితే ఉంది. కానీ ఇదంతా జరగడానికి కొంచెం సమయం పట్టేలాగుంది. అందుకే రేపటి కంటెంట్లో పార్ట్ 2లో ఎంత సమయం పడుతుంది ఏం కథ అనేది నేను చెప్తాను రేపు. ఓకేనా అండి? ఇప్పటి వరకు చాలా పేషెన్స్తో ఓపికగా నా రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ, హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. అనితా టాక్స్ 1176 ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొంతమందికి కూడా షేర్, లైక్, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ లవ్వింగ్ సపోర్ట్కి థ్యాంక్ యూ. కామెంట్ సెక్షన్లో మాత్రం మర్చిపోవద్దు. టైటిల్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది. కామెంట్ సెక్షన్లో ఐఎమ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని మాత్రం కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అయితే క్లైమ్ చేసుకోండి. ఓకేనా అండి? ఓకే అండి, అందరికీ బాయ్. మళ్ళీ రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.